హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్లో సైన్స్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ అండి. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? నీటికి 3 రూపాలు ఉంటాయండి: ఘన, ద్రవ, వాయు. ఓకేనండి. ఘన అంటే మంచుగడ్డ రూపంలో ఉంటుంది. ఇది ప్రకృతిలో సహజంగాను ఏర్పడుతుంది. ద్రవ అంటే వాటర్ రూపంలోనూ లిక్విడ్ రూపంలోనూ ఉంటుంది. వాయు రూపాలు: నీటికి వాయు రూపమే నీటి ఆవిరి. ఓకేనా అండి. నీటి ఆవిరి ఉంటుంది కదండి, ఆ ఆవిరి వాయు రూపం అండి. అయితే వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతోనూ ప్రయాణిస్తుంది. ఓకేనండి. ఒక గంటకి 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నీరు ద్రవ రూపంలో సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సుల్లో ఉంటుంది. బాష్పీభవనంని మనం ఏమంటామండి? ఎగురుట. ఓకేనండి. ఏమంటాం? ఎగురుట అంటాం. ఇది ఒక సహజ ప్రక్రియ. నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఓకేనండి. నీరు ఉంది కదండి, ఆ నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. దాన్ని ఏమంటాం? బాష్పీభవనం అంటాం. బాష్పీభవనమే ఏంటంటే ఎగురుట. ఇది సహజ ప్రక్రియ. వాన చినుకు గుండ్రంగా ఉండదు. ఓకేనండి. మేఘంలోంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది మాత్రమే. నీళ్లు గ్రహించి ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకేనండి. ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉంటుందో, ఉష్ణ పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుందో అది బాష్పీభవనాన్ని ఎక్కువగాను ప్రభావితం చేస్తుంది. వాన చినుకు 0.02 అంగుళాల నుండి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఓకేనండి. ఏ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది? 0.02 నుండి అంగుళాల నుండి 0.31. ఓకేనండి. 0.02 అంగుళాల నుండి 0.31 అంగుళాల వ్యాసార్థాన్ని వాన చినుకు కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, నీటి ఆవిరి నీరుగా మారితే అది సాంద్రీకరణం. ఓకేనండి. నీటి ఆవిరిగా మారితే బాష్పీభవనం, నీటి ఆవిరి నీరుగాను మారింది, ద్రవంగాను మారింది కాబట్టి సాంద్రీకరణం. నీటి ఆవిరి గాలి కంటే తేలిక. ఓకేనండి. గాలియే ఎక్కువ బరువు అండి, నీటి ఆవిరే తక్కువ. ఓకేనండి. నీటి ఆవిరి గాలి కంటే తేలిక. భూతలం నుండి పైకి వెళ్ళే కొలది గాలి అనేది చల్లబడుతుంది. ఈజిప్ట్ దేశస్తులు ఎండ నుంచి కాపాడుకోవడానికి గొడుగును ఫస్ట్ రూపొందించారు. ఓకేనండి. గొడుగును ఫస్ట్ రూపొందించింది ఎవరండి? ఈజిప్ట్ వాళ్ళు. మంచు మొక్కలు కిందికి పడటాన్ని వడగండ్లు అంటారు. ఏమంటాం? వడగండ్లు అంటాం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు వస్తాయి. ఈ వర్షాన్ని ఏమంటామండి? నైరుతి ఋతుపవనాలు అంటారు. ఆమ్ల వర్షాలు: సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. ఆమ్ల వర్షాలు ఏంటండి? ఆమ్ల వర్షాలకు కారణం సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఓకేనా. డిసెంబర్లో వచ్చేవి ఈశాన్య ఋతుపవనాలు. ఓకేనండి. జూన్ టు సెప్టెంబర్లో నైరుతి ఋతుపవనాలు, డిసెంబర్లో ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్, వర్షపు నీరు కొంత భూమిలోనికి ఇంకుతుంది. దీన్ని ఏమంటామండి? భూగర్భ జలం అంటాం. బాష్పీభవనం వల్ల నీటి ఆవిరి గాలిలోకి చేరి మేఘాలుగాను రూపొందుతుంది. మేఘాలు చల్లబడ్డప్పుడు వర్షం అనేది పడుతుంది. ఓకేనండి. బాష్పీభవనం వల్ల నీటి ఆవిరి గాలిలోకి చేరి మేఘాలుగా ఫామ్ అవుతుంది. ఆ మేఘాలు బాగా బరువెక్కి చల్లబడినప్పుడు వర్షం అనేది కిందికి పడుతుంది. ఓకేనండి. సతత హరిత అరణ్యాల్లో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. బాష్పీభవనం, సాంద్రీకరణము ఒకదాని వెంట ఒకటి జరుగుతాయి. దీన్ని ఏమంటామండి? మనం జలచక్రం అంటాం. జలచక్రంలో అంతరాయం జరిగితే, ఒకవేళ జలచక్రం అనేది కరెక్ట్ జరగకపోతే వరదలు, కరువులు వస్తాయి. ప్రతిరోజు వర్షం కురిసి భూమధ్య రేఖ ప్రాంతం ఉంటుంది కదండి, అక్కడ ఉన్నటువంటి అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి.